ఎత్తాలా లేదంటే కిందకి ఇంటికి వస్తాయి ఎప్పటికీ చాలా చూపిస్తా నమస్తే పిట్టర్ అనండి వ్యాపారెడ్డి గారు ముందర పోతే ఏముంది కొట్టారా ఇప్పుడు తీసుకో మురళన్న గుడ్ మార్నింగ్ నేను చెప్పిన కుర్చీ వేస్తే నీ చెప్పు పెడుతుంది అడిగలే సైడ్ సార్. అందరికీ నమస్కారం. చాలా మంది తర్వాత ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణం ఎవరైతే ఎన్టీఆర్ గారిని చంపేశారో నేనైతే అసెంబ్లీలో మా అమ్మాయి చేయలే అందుకని హలో హలో ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు చూస్తుంటే ఎవరైతే ఎన్టీఆర్ గారిని చంపేశారో వాళ్ళే జయంతి వేడుకలు చేస్తుంటే చూసే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు తెలుగు వాళ్ళకి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా రాజకీయంగా చైతన్యం చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి గొప్ప నాయకుడు పిల్లనిచ్చాడన్న కనికరం కూడా లేకుండా అధికార దాహంతో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన సింబల్ లాక్కొని ఆయన పార్టీ పేరు మీద బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ దోచేసుకుని ఈ రోజేదో ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆయన విగ్రహానికి దండేసి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రతి మహానాడు ఎన్టీ రామారావు గారు ఎదురు చూస్తుంటారు అనుకుంటా. కనీసం ఈ మహానాడులో అయినా నన్ను వెన్నుపోటు పొడిచినందుకు, నా పార్టీని లాక్కొని నన్ను చంపినందుకు క్షమించమని చంద్రబాబు నాయుడు గాని ఆయన కుటుంబం గాని కోరుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఏ మహానాడులో కూడా అది జరగకపోవటం బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏమైనా చేయగలడు అనేది మనం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజుటి వరకు మనం చూస్తూనే ఉన్నాం.
ఎందుకంటే ఆయన 40 years ఇండస్ట్రీ అని చెప్పడమే కానీ ఆయన లైఫ్ అంతా 420 హిస్టరీ. ఆయన చేసిన పనులన్నీ 420 పనులే. ఈరోజు మీరు చూస్తే ఎవరైనా ఒక మహానాడు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? అది ఎన్టీఆర్ గారి జయంతి అన్నప్పుడు ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి అయినా మాట్లాడాలి, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పు గురించి అయినా మాట్లాడాలి, లేదా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలకి ఎన్టీఆర్ గారు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఏం చేశారో చెప్పాలి. ఎందుకు మొన్న ప్రజలు చీకొట్టి తరిమి కొట్టారో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు చూస్తే ఆద్యంతం జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అది మగవాళ్ళ, ముసలోళ్ళ, ఆడవాళ్ళ సంబంధం లేదు. భూత పురాణాలు తప్ప అక్కడ ఏమైనా మంచి విషయాలు మీరు డిస్కస్ చేశారా నేను అడుగుతున్నా. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు 48 years జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే తడిసిపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే. ఈరోజు నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడికి. నువ్వు నించిన కుప్పంలో అయినా, కడపలో అయినా, లేదా కృష్ణా జిల్లాలో అయినా ఎక్కడైనా సరే అది తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే ఏ కార్యకర్త ఇంటికైనా మనం వెళ్దాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు లాభపడ్డారా, లేదా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లాభపడ్డారా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. నా కోట అయిపోయినా పర్వాలేదు, లబ్ధిదారుడైతే చాలు, ప్రతి సంక్షేమ పథకం పేదలకి అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు నుంచి అఫీషియల్స్ గాని, ప్రజాప్రతినిధులు గాని అందరం కూడా పార్టీ ఏదైనా పేదవాడు అర్హుడైతే ఇవ్వండి అని చెప్పి మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈరోజు ధైర్యంగా మేము ఛాలెంజ్ చేయగలుగుతున్నాం. మీ ప్రభుత్వంలో కన్నా మా ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, జనసేన పార్టీ కార్యకర్త అయినా, బీజేపీ కార్యకర్త అయినా లబ్ధి పొందుతున్నారు. అందుకే మేము ధైర్యంగా అధికారంలో ఉన్నా కూడా ఈరోజు ప్రజల్లోకి గడప గడపకి మా ప్రభుత్వం అని చెప్పి, మన ప్రభుత్వం అని చెప్పి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఎలా ఆహ్వానిస్తున్నారో కూడా మీరు అందరూ కళ్ళారా చూస్తున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు మనసులో ఒకటి అనుకుంటారు, ఈ విధంగా ప్రజలు తిట్టాలి, ఈ విధంగా ప్రజలు నిలదీయాలని. ఆ విధంగా వాళ్ళ ఛానల్లో ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకు ఈ దొంగతనంగా ఏదో ఒకటి ఎడిటింగ్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం? మేమే ఆహ్వానిస్తున్నాం. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉంటారు కదా ప్రతి నియోజకవర్గంలో, మా మీద కంటెస్ట్ చేసిన వాళ్ళు, లేదా మా మీద కంటెస్ట్ చేసిన అతని కింద పనిచేసే నాయకులు మాతో పాటు రమ్మనండి. మీ మేనిఫెస్టో తీసుకురండి, మా మేనిఫెస్టో తీసుకొస్తాం. ఎవరు ఇచ్చిన మేనిఫెస్టోని సక్రమంగా ప్రజలకి చేసి చూపించారు అంటే, కనీసం అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోనే చేయడం దేవుడెరుగు, మేనిఫెస్టోనే వెబ్సైట్ లో నుంచి తీసేసిన గనుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్లి మీకు మేము ఇవి వాగ్దానం చేశాం, ఇవి నెరవేర్చాం అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే 95% పైగా మేనిఫెస్టోలో తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. ఎక్కడైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయితే, లేదా ప్రజలు ఇంకేమైనా కోరుకుంటుంటే అవి కూడా తెలుసుకొని ఈ 2 ఏళ్లలో వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్పి ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ కూడా అవకాశం ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళమన్నారు. అది నాయకుడు అంటే. ఈరోజు దావోస్కి వెళ్తే ఒక మాట మాట్లాడతారు, సీఎం గా అఫీషియల్స్ తో మాట్లాడుతూ ఉంటే జనాల్లోకి రాలేరు, భయపడ్డారు అంటారు. సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రజల్లోకి రావడానికి భయపడ్డావేమో, నువ్వు చేసిన తప్పుడు పనులకి. జగన్ గారికి అలాంటి భయం లేదు. ఏ రోజు ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా జన సముద్రం లాగా ఏ విధంగా జనాలు స్వచ్ఛందంగా వచ్చి జగనన్నను ఆశీర్వదిస్తారో మీరే చూశారు. ఈరోజు మీ మహానాడికి జనం రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. కానీ జగనన్న ఫోటో పెట్టుకుని 17 మంది మంత్రులు జనాల్లోకి వెళ్తే ఈరోజు జన ప్రపంచం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. అది జగనన్న ఫేస్ కున్న వాల్యూ, జగనన్న కట్అవుట్ కున్న వాల్యూ, అది మీరు తెలుసుకోవాలి.
ఈరోజు అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతులాగా చెప్తాడు వైఎస్ఆర్సీపీ గాలి పార్టీ అంట. మా ఫ్యాన్ గాలి దెబ్బకి లోకేష్ బాబు చంద్రబాబు ఇద్దరు కంగుదిని ఈరోజు ఎక్కడికి వెళ్లాలో ఏం మాట్లాడాలో తెలియని పిచ్చెక్కి తిరుగుతుంటే మాది గాలి పార్టీయా? ఇదే తిరుపతిలో నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు మర్చిపోలేదు. తిరుపతి ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత పార్టీ లేదు తొక్క లేదన్న నీ మాటలు ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. అదే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారంట. ఈరోజు లోకేష్ బాబు మాట్లాడింది మీరు విన్నారు. 30 నియోజకవర్గాల్లో మాకు అభ్యర్థులే లేరు అని చెప్పి ఆయన చిట్ చాట్ లో మాట్లాడింది మీ ప్రెస్ వాళ్ళతోనే. అంటే 30 చోట్ల లేరని ఆయనే చెప్పినాడంటే ఇంకెన్ని చోట్ల లేరో మనం ఆలోచించాలి. 175 స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా పెట్టుకోలేని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లోకేష్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి కూడా భయపడి పారిపోయిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో జగనన్నను ఓడిస్తాను అంటే నువ్వు అప్పుల పాలు చేసావు రాష్ట్రాన్ని నీకు పట్టం కట్టాలా, లేదా రాష్ట్రాన్ని 2గా విడగట్టి రాజధాని లేకుండా చేసినందుకు నీకు పట్టం కట్టాలా, లేదా ఈరోజు న్యాయబద్ధంగా మనకు రావాల్సిన ఆస్తులు తెలంగాణ నుంచి తీసుకురాకుండా తెలంగాణకి నీ ఓటు నోటు కేసు కోసం తాకట్టు పెట్టినందుకు నీకు పట్టం కట్టాలా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు బస్సు యాత్ర చేస్తుంటే దాని మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారు. ఈరోజు 25 మంది మంత్రివర్గం కేబినెట్ లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చారు అంటే సామాజిక న్యాయం మీద జగనన్నకి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు చూడాలి. ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. అది సామాజిక న్యాయం చేసే బస్సు యాత్ర, మీది సన్యాసులు చేసే మహానాడు యాత్ర అనేది ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి దాదాపుగా 3 సంవత్సరాల్లో 1,40,000 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో ఇస్తే 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి ఇచ్చారు అనేది ప్రతి లబ్ధిదారుడు కూడా ఈరోజు తెలుసుకున్న విషయం. అందుకే అందరూ జగనన్నకి జే కొడుతున్నారు. అలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ దాంట్లో కూడా మీరు రాజకీయం చేయాలి అని చెప్పి చూడటం చాలా దురదృష్టకరం. ఇంకొక విషయం, కోనసీమకి మీరు చూస్తే అంబేద్కర్ గారి పేరు పెట్టిన తర్వాత ఏ విధంగా విధ్వంసకాండ సృష్టించి ఈరోజు వైఎస్ఆర్సీపీఏ వాళ్ళ మంత్రుల ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టుకున్నారని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు మాట్లాడుతున్నారు అంటే ఇక ప్రజల చేతిలో వీళ్ళు దెబ్బలు తినడం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి మొన్నటి వరకు అంబేద్కర్ పేరు పెట్టమని ఎందుకు చంద్రబాబు నాయుడు అడిగాడు? ఎందుకు జనసేన పార్టీ వాళ్ళు టెంట్లు వేసి ధర్నాలు చేసినట్టు అని నేను అడుగుతున్నా. జగనన్న ఏదన్నా మీరు అడిగింది చేయకపోతే అహంకారం, నియంతృత్వ పోకళ్ళు అంటారు. అది ప్రజలకు ఉపయోగపడేదైతేనే జగనన్న చేస్తాడు. ప్రజల కోరిక అయితేనే అది జగనన్న ఆమోదయోగం అయితేనే చేస్తారు. ఈరోజు అంబేద్కర్ గారు ఒక్క మన భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచ దేశాలందరూ కూడా గుర్తించిన మేధావి. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. మనం ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెడితే దాన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం దళిత మంత్రి అని కూడా చూడకుండా విశ్వరూప్ గారి ఇల్లు, కార్లన్నీ ధ్వంసం చేశారు. అలాగే బీసీ ఎమ్మెల్యే ఇల్లు ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిజంగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, కోనసీమకి అంబేద్కర్ గారి పేరు ఉంచాలా వద్దా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సూటిగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ రాజకీయం ఓట్ల కోసం పిచ్చి వాగుడు వాగుతూ పిచ్చి చేష్టలు చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే ఆయన బాధుడే బాధుడు కార్యక్రమం శ్రీకాకుళంలో స్టార్ట్ చేసిన రోజు నేను చెప్పాను, ఏదో ఒక ప్లాన్ ప్రకారం వస్తున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ మనశ్శాంతిగా ఉంటే చంద్రబాబు నాయుడికి మనశ్శాంతి లేకుండా పోయింది కాబట్టి
ప్రజల మధ్య గొడవలు పెట్టి ఈ విధంగా విధ్వంసకాండలు సృష్టించడానికి వచ్చారు, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ రోజు లైవ్ లో కోనసీమలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాంట్లో ఎవరెవరని చెప్పి 70 మందికి దాకా ఈ సోషల్ మీడియాలో కానీ ఫోన్ కాల్స్ లో కానీ వీడియోస్ లో కానీ ఐడెంటిఫై చేస్తే తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉండటం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ మా కో ఆర్టిస్ట్ బాలకృష్ణ గారిని చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. తండ్రి గారికి తగ్గ తనయుడుగా ఉంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కూడా అలాగే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరి అమాయకత్వాన్ని తనకి ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుకులందరినీ కూడా ఎలా వాడుకొని బయటపడేసి వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి అయ్యాడో కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అధికారం కోసం ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకునడం మనం చూసాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఎన్టీఆర్ గారి ఊరు ఈ రోజు సడన్ గా బాలకృష్ణ గారికి గుర్తొచ్చి అక్కడికి వెళ్లి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తాను, ఇక్కడ ఎన్టీఆర్ ది పెద్ద స్టాచ్యూ పెడతాను అని చెప్తుంటే అమ్మాయి కూడా తెలియని తనమా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు దేవుడు ఎరుగు, లాస్ట్ 5 years కూడా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని, నిమ్మకూరులో డెవలప్ చేయాలని? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ని గౌరవిస్తారని ప్రతి మీటింగ్ లో మీరు గమనించారు. ఒక జిల్లా పేరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, ముందు దానికి ఎన్టీఆర్ గారి కుటుంబము థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మహానాడులో జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ నిజమైన ఎన్టీఆర్ గారి భక్తుడు ఫాలోయర్ ఎవరైనా ఉంటే తీర్మానం చేయాలి. అలాంటిది చేయలేదు అంటే ఇప్పుడున్నది ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ కాదు, నారావారి తెలుగుదేశం పార్టీ, అంటే కల్తీ తెలుగుదేశం పార్టీ, డూప్లికేట్ తెలుగుదేశం పార్టీ. కాబట్టే ఎవరు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఈ రోజు బాలకృష్ణ గారికి సూటిగా చెప్తున్నాను, మా కొడాలి నానన్న అలాగే మా ఎమ్మెల్యే ఎవరైతే అనిల్ గారు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆల్రెడీ అక్కడ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేయడం జరిగింది. అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేదో మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేదా నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కళ్ళనీళ్ళు తుడచడానికి మాట్లాడటం ఎవరు కూడా హర్షించారని కూడా తెలుసుకొని ఇప్పటికైనా మీ బావ చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చే స్క్రిప్ట్ మానేసి ఎన్టీఆర్ కొడుకుగా ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా ఒక డైనమిక్ లీడర్ గా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆము అంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, జగన్ గారు వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందని చెప్పి ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు సూటిగా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు, గతమంతా వదిలేయండి, మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా ట్రాఫికింగ్ లో అంటే మహిళల్ని వేరే దేశాలకు అమ్మేసే దాంట్లో నెంబర్ 1 గా నువ్వు తీసుకొచ్చావు, రేపుల్లో నెంబర్ 1 గా ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చావు, ఏ విధంగా వాళ్ళని హత్య చేసి ఆ కేసులు కూడా లేకుండా చేశావో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఆడపిల్లల తండ్రిగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లని తన సొంత అక్క చెల్లెగా భావించి వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయడమే కాకుండా రాజకీయంగా ఎదగటానికి 50% అవకాశాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు రక్షణ కల్పించడానికి దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. ఈరోజు దాదాపుగా 1,28,000 మంది దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ నుంచి ఎవరైతే అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి ఫోన్ చేసినా, ఫోన్ షేక్ చేసినా ఇమీడియట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి 3,000కు పైగా పెట్రోలియం వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. మనకొచ్చిన ప్రతి కంప్లైంట్ లో కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దిశ యాప్ ని ఎవరైనా వాడుకోకపోయినా
లేదా దిశ చట్టం ఇంకా కేంద్రం ఆమోదించకపోయినా ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పోలీసు శాఖ ఏ విధంగా మహిళలకి రక్షణ కల్పిస్తుందో మనం చూస్తున్నాం. కానీ ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయిండొచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే మహిళలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని అందరికీ తెలుసు. ఈరోజు దాదాపుగా 80 to 90% వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా మహిళల పేరు మీద ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసి ఆ కుటుంబంలో వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న జగనన్నని మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో వార్ వన్ సైడ్ అయింది అనేది మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. అండ్ ఈ రోజు ఒకరిద్దరు ఆడవాళ్లతో మహానాడులో జగనన్నని ఒరే తురే అని మాట్లాడిచ్చి చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నాడేమో గాని ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ బూతుల మీటింగ్లకి, ఈ వికృత చేష్టలకి 2024 లో ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. క్విట్ చంద్రబాబు, కిక్ తెలుగుదేశం పార్టీ అని ఒక్క తన్నుదంతే ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ మొత్తం ఏపీ నుంచి ఎక్కడో పోయి పడుతుందన్న సంగతి తెలుసుకోండి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీఎం గారు దావోస్ లో ఉన్నారండి. సీఎం గారు స్పందించారు కాబట్టి ఈరోజు ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా ప్రశాంత వాతావరణానికి మళ్లీ తీసుకురావటమే కాకుండా అక్కడ ఎవరైతే దీన్ని ప్రొవోక్ చేశారు, ఎవరైతే అక్కడ దగ్గరుని విధ్వంసకాన్ని సృష్టించారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తున్నారు. అంటే జగన్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ప్రెస్ ముందుకు వస్తేనే జగన్ గారు స్పందించినట్టు కాదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పని చేసినా జగన్ గారు చెప్తేనే ఇక్కడ మంత్రులు గాని లేదా అఫీషియల్స్ గాని ముందుకు వెళ్తారు. అదే గతంలో మనం చూసాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించడం, కాల్పులు జరిపించడం, రైతులను చూడడు, అంగన్వాడీ వర్కర్లను చూడడు. కానీ ఈ రోజు పోలీసుల్ని కొట్టి పోలీసులకి రక్తం వస్తున్నా కూడా వాళ్ళని సంయమనం పాటించమని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పమని చెప్పారు. కాబట్టి ఈ రోజు వెంటనే అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఎక్కడికక్కడ సర్దుమణిగి వాళ్ళ ప్లాన్ వేరే. తెలుగుదేశం వాళ్ళ ప్లాన్, వాళ్ళు చేసిన మంచి కార్యక్రమం చెప్పుకోవడానికి లేదు, జగన్ గారితో పోటీ పడే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా 2 గ్రూపులు చేస్తే ఒక గ్రూప్ మనకు ఉంటుంది కదా అన్న ఒక నీచమైన ఆలోచన. ఎందుకంటే ఎన్టీఆర్ గారి అల్లుడుగా లోపలికి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి మీదే చెప్పులు వేయించిన గనుడు అధికారం కోసం ఏమైనా చేయగలడు. ఎందుకంటే మనం చూసాం ఎన్టీఆర్ గారిని ఎలా చంపాడో మనం చూసాం. అలాగే వాళ్ళ వైఫ్ గురించి ఎలా ఏడ్చి డ్రామాలు చేస్తే మనం చూసాం. ఈరోజు 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాకుండా ఈ రోజు ఇలాంటి విధ్వంసకాండలకి తెర ఎత్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం. రాజకీయ ప్రయోజనాల కోసమే అంబేద్కర్ గారు పెట్టారని చెప్పేసి అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అంటే ముందే పెట్టుంటాం కదండి. సో అందరి ఆకాంక్షల మేరకు పెట్టాం. అడిగిన వాళ్ళు ఈరోజు రివర్స్ అయ్యి తగలబెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అందుకే నేను అడిగాను, డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ టైం ఇచ్చారు కదా, మీకు అవసరమా లేదని టైం ఇచ్చారు. అంబేద్కర్ గారి పేరు పెట్టాలా తీసేయాలని ఎవరికి ధైర్యం ఉందో బయటకు వచ్చి మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడిని మాట్లాడమనండి, లోకేష్ ని మాట్లాడమనండి, ఆ మహిళా నేతలు మాట్లాడుతున్నారు కదా ఒరే తురే అని, వాళ్ళు మాట్లాడమనండి. అంబేద్కర్ గారి పేరు కావాలా వద్దా అని. అలాగే జన సైన్యం అని చెప్పుకుంటున్నాడు కదా, ఇంతవరకు వాళ్ళ సొంత జెండాని ఎత్తుకునే అవకాశం లేకుండా బీజేపీ జెండా మోయి, తెలుగుదేశం పార్టీ జెండా మోయి, ఆ జెండా మోయి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జెండాలు మోయిస్తూ ఆ కార్యకర్తలు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ మాట్లాడమనండి. అంబేద్కర్ గారి పేరు ఉండాలా వద్దా?
ఒక లైన్ లో చెప్పానండి. ఎందుకు చుట్టి ఏదోదో చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం? అలాగే సోమ వీర్రాజు గారిని చెప్పానండి, అంబేద్కర్ గారి పేరు కావాలా వద్దా? అంటే కోనసీమ మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రెఫరెండం అలాంటిది ఏమైనా పెట్టాలని చెప్పారు మేడం. అవుట్ ఆఫ్ దట్ అంబేద్కర్ ఫోటోతో మేము జనాల్లోకి వెళ్ళి ఎలక్షన్ లోకి వెళ్ళగలుగుతాము, మాకుంది. అదే పని వైఎస్ఆర్ ఫోటో లేకుండా అంబేద్కర్ ఫోటోతో వెళ్ళేద్దాము వైసీపీ నేతలకుండా అని చెప్పి జనసేన నేతలు. ఈ రోజు ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నారన్న బాధతోనే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు ఎవరు చేశారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 17 మంది మంత్రుల్ని ఏ రాష్ట్రంలో ఎవరు చేశారో నాకు చెప్పండి. దాదాపుగా 70% ఇచ్చారు. సంక్షేమ పథకాలు 80% పైగా ఇచ్చారు. ఎవరు చేశారు చెప్పండి? చంద్రబాబు పోనీ పవన్ కళ్యాణ్ అంటే 2 చోట్ల ఓడిపోయాడు. జనాలు వచ్చి ఏదో విజిల్స్ వేశారు, కుర్రాళ్ళు జంప్ చేశారంటే నాకు తిరుగులేదు, నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అనుకున్న ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయిన ఎలక్షన్ అయిన తర్వాత మీటింగ్ వచ్చే జనానికి ఓటేసే జనానికి చాలా తేడా ఉందని తెలుసుకున్నాడు. కానీ 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? మరి ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తాడు. నువ్వెవరు ప్రశ్నించడానికి? మాకు ఓటేసింది జనాలు, మాకు అధికారం ఇచ్చింది జనాలు. జనాల్ని ప్రశ్నించమనండి, ఆన్సర్ చెప్తాం. అధికారంలో ఉండి ఏమీ చేయని చేతగాని దద్దమ్మవి, ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దద్దమ్మవి, ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి సర్వనాశనం చేసిన దద్దమ్మవి. నీకే హక్కు ఉంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగటానికి? నేను అడుగుతున్నా. కోనసీమ సాధన సమితిలో వైసీపీ గాని వైసీపీ సానుభూతి పనులు కానీ పాల్గొనడంతో ప్రకటన లేదండి. సాధన సమితిలో కానీ వారు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు కానీ సానుభూతి పనులు కానీ పాల్గొనొద్దు వైసీపీ ప్రకటన ఇచ్చిందా, ఇవ్వగలదా? దేనికి పాల్గొనొద్దు? కోనసీమ సాధన సమితిలో ఈ రోజు ఏదైనా డెసిషన్ తీసుకునే ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకునే స్థాయిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. సో ప్రజలు ఎక్కడైనా కూడా ఈ రోజు ఎన్టీఆర్ గారి పేరు పెట్టాం, అందరికీ నచ్చుతుందా అండి? అందరికీ నచ్చుతుందా చెప్పండి. మీరు డెసిషన్ తీసుకున్నారు, మీరు ప్రకటన చేయగలరా? అదే చెప్తున్నాను, ఎన్టీఆర్ గారి పేరు పెట్టాము. ఈ రోజు వైఎస్ఆర్సీపీలో అందరికీ నచ్చుతుందా? దానికన్నా ఎవరైనా దాడులు చేశారా? ఎవరైనా ఇల్లు తగలబెట్టారా? అంటే మీ పార్టీ నిర్ణయం మీ పార్టీ వాళ్ళకి నచ్చలేదంటారా? నేను అనేది మీరు మాట్లాడిన దానికి చెప్తున్నాను. ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రజల కోరిక మీద ప్రజల మనోభిప్రాయాలకి గౌరవించి తీసుకుంటారని మా అందరి నమ్మకం. అందుకే మేము ఎప్పుడూ కూడా జగనన్న వెనకే ఉంటాం, ఆయన మాటని గౌరవిస్తాం. అన్ని జిల్లా పేర్లు ప్రకటించినప్పుడే అంబేద్కర్ పేరు ప్రకటించలేదు, 1 నెల సమయం ఇచ్చారు. దానివల్లే గొడవలని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు, ప్రజలు అనుకోవట్లేదు. అలా ప్రజలు అనుకుని ఒక చోటైనా గెలిపించుంటారు. సో టైం పాస్ పాలిటిక్స్ చేసేవాళ్ళు లేదా పాలిటిక్స్ లో ఒక పార్టీని ఓడించాలి కాబట్టి ఇంకో పార్టీతో నేను జత కలుపుతాను, నేను అన్ని చోట్ల నించోలేను, 30 ప్లేసుల్లో నించుంటాను, కానీ నేను ముఖ్యమంత్రి అయిపోవాలనుకునే వ్యక్తి గురించి మీరు అడిగితే నేనేం చెప్పలేను. అటువంటి పవనే ఈసారి 24 లో వైసీపీకి సీఎడీ చూస్తున్నారు.